Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, Verse 19. కృష్ణుడు ఉద్ధవునకు యోగ పద్ధతిని వివరించుట. యదాగ్ని సుసముద్రాచి కరోతి యథాంసి వస్వసాత్ తదా మద్విష్య భక్తిర్ ఉద్ధవైనాంసి కృష్ణస. రేపు చదివే శ్లోకం, ఆ తర్వాత చదివేది రెండు. ప్రభుపాద్ చాలా మాటలు తన ప్రవచనంలో అన్నటువంటి శ్లోకాలు 20-21. నసాధయతి మాం యోగో అనండి. నసాధయతి మాం యోగో నసాంఖ్యం ధర్మ ఉద్ధవ నసాంఖ్యం ధర్మ ఉద్ధవ స్వాధ్యాయ తపత్యాగో స్వాధ్యాయ తపస్త్యాగో యదా భక్తిర్మమోర్జిత యదా భక్తిర్మమోర్జిత న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మం ఉద్ధవ స్వాధ్యాయ తపత్యాగో యదా భక్తిర్మమోర్జిత. నన్ను యోగ ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, ధర్మం ద్వారా కానీ, అధ్యయనం ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ, త్యాగం ద్వారా కానీ నన్ను పొందలేరు. కానీ నేను భక్తికి సులభంగా నేను లభ్యమవుతాను. సో ఇంపార్టెంట్ శ్లోక. న సాధయతి మాం యోగో న సాధయతి మాం యోగో నా సాంఖ్యం ధర్మ ఉద్ధవ నా స్వాధ్యాయ తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. తర్వాత శ్లోకం. భక్తాహమేకయా గ్రాహ్య భక్త్యాహమేకయా గ్రాహ్య శ్రద్ధయాత్మా ప్రియసతాం శ్రద్ధయాత్మా ప్రియసతాం భక్తి పునాతి మన్నిష్ట స్వపాక నపి సంభవాత్. భక్త్యాహమేకయా గ్రాహ్య శ్రద్ధయాత్మా ప్రియసతాం భక్తిం పునాతి మన్నిష్ట స్వపాక నపి సంభవాత్. స్వపాక అంటే కుక్క మాంసం తినేవాడైనా కూడా నా భక్తి చేసినట్లయితే, అక్కడ అన్నాడు ముందు శ్లోకంలో, ఏ విధంగా నన్ను పొందలేరు, భక్తి మాత్రమే. భక్తి చేసేవాడు చేయడానికి ముందు ఎంత నీచుడైనా కూడా, అంటే కేవలం భక్తి ద్వారానే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. భక్త్యాహం ఏకయా గ్రాహ్య శ్రద్ధయాత్మ, శ్రద్ధతో కేవలం నా భక్తి మాత్రమే. భక్త్యాహం ఏకయా గ్రాహ్య శ్రద్ధయాత్మ ప్రియం సతాం, శ్రద్ధతో ప్రేమగా. భక్తి పునాతి మన్నిష్ట స్వపాక నపి సంభవాత్. ఈరోజు నోట్ పుస్తకాలు పెట్టుకుని ముఖ్యమైన శ్లోకాలు రాసుకుని భాగవతం అంతా కంఠస్థం పట్టలేము. కొన్ని ముఖ్య శ్లోకాలు ఏవైతే మనకి ప్రేరణదాయకంగా ఉంటాయో, సిద్ధాంతాన్ని తేటతెల్లం చేస్తాయో. అరివారు ఎవరే వాటి
అరగంట కూర్చోలేరా? ప్యారలల్ డిస్కషన్ ఇదంత భయం లేకుండా చేసే పనులు. ఆమె మిమ్మల్ని జడగొడుతుందా, మీరు ఆమె జడగొడుతున్నారు? రెండు ఇంపార్టెంట్ శ్లోకాలు చదివాం, మీకు అసలు ఇవన్నీ కూడా వెళ్ళాలి. ఒకటి వచ్చి నా సాధయతి మాం యోగో నా సాంఖ్యం ధర్మముద్దవ నా స్వాధ్యాయ తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. రెండోది భక్త్యాహం ఏకయా గ్రాహ్య భక్త్యాహం ఏకయా గ్రాహ్య శ్రద్ధయాత్మ ప్రియసుత భక్తి పునాతి మన్నిష్ట స్వపాకానపి సంభవాత్. రెండు కంఠస్థం చేయాలి శ్లోకాలు. కుక్క మాంసం తినేవాడే కూడా హరే కృష్ణ మంత్రం అంటుంటే చాలా గొప్పవాడైపోతాడు. భక్తి అనగానే మనిషి బాగుపడ్డం. మనం ఎన్ని పూజలు చేసి ఎన్నిసార్లు మందిరానికి పోయి మన అలవాట్లు మారకపోతే లాభమైంది, మన బుద్ధి మారకపోతే లాభమైంది, మన స్వభావం మారకపోతే లాభమైంది. అది మారాలంటే మనకి దేవుడి మీద ఆకర్షణ కలిగితే మన నీచపు బుద్ధులని కూడా అంతే కదా. సువాసన కంపు చోట లేవు, ఏదో ఎక్కువైతే అదే కనబడుతుంటుంది. సువాసన మంచి సుగంధం కంపు ఏమవుతుంది? కంపు ఎక్కువైతే సువాసన కనపడదు, కంపు కనపడుతుంది. లేదా సువాసన జాస్తిగా ఉంటే అది న్యూట్రల్ కొద్దిగా ఇదే బయటికి కనబడుతుంది. ఏది ఎక్కువైతే అదే రకంగా భక్తి మనం గట్టిగా చేస్తూ ఉంటే అక్కడ దుర్గుణాలు ఉండేటువంటి అవకాశం ఉండదు. మనం అంత భక్తి చేసి మన దుర్గుణాలు పోకపోతే అంటే అసలు భక్తి ఎప్పుడు మనం నాటకానికి చేసాం, ఇతరులని మభ్యపెట్టడానికి, ఇతరులను నమ్మించడానికి చేసాం. కానీ మనకే నమ్మకం లేదు. ఇతరుల్ని నమ్మించడానికి భక్తి చేసి మనకే భక్తిలో నమ్మకం లేకపోతే ఏమైనా మార్పు వస్తుంది. ఇది తలగా ఇటనాలా ఏంది ఇట్టే అవునని, ఇట్టే కాదని, అమ్మాయి 2 సార్లు ఇట్టాను వాడినది. సో భక్తి అనగానే ఎంత బాగుపడ్డాడు అనేది ప్రశ్న. ఎంత బాగా పాడుతున్నాడు, ఎంత కంఠస్థ పెట్టాడు, నాట్ వెరీ ఇంపార్టెంట్. కంఠస్థ పట్టగలిగితే మంచిదే, బాగా పాడగలిగితే మంచిదే. కానీ దానికంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ మనం ఎందుకు భగవన్నాము అంటున్నాము. మళ్ళీ 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 బతుకున్నాడు మళ్ళీ 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 చనిపోయేదాకా ఏ రకం కుక్కతో వంకరగా ఉంటుంది, పట్టుకున్నంతసేపు తిన్నగా ఉంటుంది, వదిలిపెట్టి మళ్ళీ మామూలు. మన బతుకు కూడా అంతే. భక్తి చేసినంతకాలం కొద్దిగా భక్తుల్లాగా వదిలిపెట్టానంటే మీ రంగులు మళ్ళీ బయటపడతాయి, మీ వెనకటి రంగులన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అంటే మనసును ఆపు చేసి ఉంచాలంటే, మనసును దూరంగా ఉంచాలంటే మనం భగవన్నామని పట్టుకుని ఏళ్లాడుతూ ఉండాలి. కాబట్టి అర్థమైనటువంటి వాళ్ళు ఎంత ఎక్కువ భగవన్నామాన్ని అంటే అంత తొందరగా మనం ఎంత తొందరగా బాగుపడితే అప్పటి నుంచి ఆనందం కలగడం ప్రారంభమవుతుంది. భక్తిలో ఆనందం ఉంది, మనకి దొరకటం లేదంటే దాని అర్థం
మన కుళ్ళు కంపు నుంచి ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఆనందం కలగటం. ఆ కుళ్ళు కంపు పోయేదాకా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఉద్ధవ, ప్రజ్వరిల్లడి అగ్ని కాష్టమును భస్మం చేసినట్లు నా ఎడ చేసడి భక్తి నా భక్తుల పాపాలన్నింటినీ కూడా పూర్తిగా దగ్ధము చేయను. అంటే ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ భక్తి 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 అంటూ ఉంటాం. ఏంది ఆ భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ అంటే ఎప్పుడు ఆయన గుర్తొస్తూ ఉంటుంది. అది ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ యొక్క లక్షణం మీకు ప్రభుపాదుల వారంటే ప్రేమ ఉంటే మీరు ఎప్పుడు ప్రభుపాదను మర్చిపోలేరు. ప్రభుపాదను మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉన్నారంటే మీరు మామూలు వ్యక్తిగా ఉండడం అవ్వదు. గొప్పవాళ్ళు కావాల్సిందే. ఎప్పుడు అంటే మనం కృష్ణుడు అంటే మనకి ప్రేమ ఉన్నా, ప్రభుపాదన మనకి ప్రేమ ఉన్నా, ప్రేమ ఉంటే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అంటే ఆశ్చర్యం. అందుట్లో కృష్ణ భక్తులు, భగవంతుడు భగవద్భక్తుడు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. భగవంతుడు అంటే మామూలుగానే మన మనసు భగవంతుడి విషయాలన్నీ మన తలకాయలోకి వస్తూ ఉంటాయి. ఇంకప్పుడు మనం అది లేకుండా ఉండలేను అనే స్థితికి. ఇక్కడ భక్తి అంటే ప్రేమ అంటే భగవంతుని మర్చిపోకుండా ఉండడం అంటే లోపల నుంచి కానీ మన నాలుక మీద కానీ ఎప్పుడు కూడా భగవన్నామం. రూప గోస్వామి ఆయన ఉపదేశామృతంలో ఆయన ఏ విధంగా భగవన్నామం అనేది స్యాత్ కృష్ణనామ చరితాది సితాప్య విద్య పిత్తోపతప్త రసనస్య నరోచికాను క్వింత్వాదరాదను దినం కలు చైవ జుష్ట సాధ్వీక్రమాద్భవతి తద్గద మూలహరంతి. ఈ శ్లోకంలో కూడా ఇదే విషయం. శాత్ కృష్ణనామం అంటూ అంటే ఏం తెలియదు మనకి. భగవంతుడి గుణాలేంది, భగవంతుడి లీలలేంది, భగవంతుడి పరికరులు అంటే భగవంతుడు ఎవరెవరు అని జ్ఞానం ఉంది. భక్తి లేకుండా చదివేవని గుర్తుపెట్టుకోవాలంటే మీ వల్ల కాదు. భక్తి లేకుండా చదివి గుర్తుపెట్టుకోవాలంటే వల్ల కాదు. ఎన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటాం. కానీ భక్తి చేస్తూ ఉంటే చూడడానికి ఏం పుస్తకాలు చదవటంలా మనం విశేషంగా గుర్తుపెట్టుకోవడానికి మీరు గమనించేది అదే. మనం రోజు భక్తి చేస్తున్నాం, ఆ పాటలు పాడుతున్నాం. మరి భక్తి పెరుగుతుంటే ఈ పాటలు గుర్తుండడం మీరు ఆశ్చర్యపోవాలి. అదెట్టవుతుంది. ఇంతకుముందు కూడా పాడే మనకు గుర్తులేదు, ఇప్పుడు పాడుతుంటే ఎట్లా గుర్తుంటుంది? అంత భగవంతుడే. భగవంతుడు మొదట్లో పాడినప్పుడు కూడా మీ పొగరు పెరిగేలాగా మీకు గుర్తుపెట్టుకునే శక్తి ఇచ్చేయచ్చు అని వెంటనే నేనంతా ఒకసారి చదివేసి గుర్తుపెట్టుకున్నాను.
వాడికి భక్తి రాలేదు, పొగరు వచ్చింది అంతే కదా. మళ్ళీ పొగరు. నేను కాబట్టి వీళ్ళంతా సొంటలు ఈయన మాడుతుంది గుర్తుపెట్టి ఒక దెబ్బలోనే. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, వాళ్ళు భక్తిలో ఎలా ఎదుగుతున్నారు అది కూడా చూడాలి. మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ వీళ్ళంతా కూడా పనికి మాట్లాడినారు అక్కడనే భక్తు. అసలు అంటే వీడికంటే వాళ్ళందరూ మేలు. వాళ్ళలో కొంత వినయం ఉంది, నేర్చుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా భగవంతుడి దయ వల్ల మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. భగవంతుడి దయ లేకపోతే రోజు పిలిచే పేరే మనకి సడన్గా గుర్తు రాకపోవచ్చు. అప్పుడు జరుగుతుంటాయి. ఏంటి ఈయన పేరు ఎట్టిట అనుకుంటారు అంటే ఇక్కడ శాత్ కృష్ణనామ చరితాది సుతాప్త విద్య. ఏ రకంగా కామెర్ల రోగం ఉన్నవాడికి, ఏదైనా రోగం కూడా, కామెర్ల రోగం ఉన్నవాడికి మనం ఏదైనా వైద్యం చేస్తూ ఉంటాం, మెల్లగా వారం ఎప్పటికీ రోగం పోయింది, కానీ ఎప్పటికప్పుడు తెలియటల్లా. అంటే నిజంగా వైద్యం పనిచేస్తుంది, మెల్లమెల్లగా పూర్తిగా తగ్గిన తర్వాత మనకు తెలిసిపోతుంది రోగం ఇప్పుడు నాకు లేదు అని. తారక భగవన్నామని జపం చేస్తూ ఉంటే మనకు ముందర ఏమవుతుందో తెలియదు, కానీ చేస్తూ ఉంటే టక్కని. అంటే పిల్లలు ఎదుగుతుంటే కూడా అంటారు, పిల్లలు ఎదుగుతుంటే తల్లి రోజు చూస్తుంది కాబట్టి తెలియదు, రోజు అంటే కానీ వాడు 2 ఏళ్ళ తర్వాత మీ అబ్బాయి ఎంత పెద్దవాడు అయిపోయాడు రోజు చూస్తుంటే తేడా కనబట్టలేదు, కొద్దిగా కనబట్టలే. కానీ మనం ఒక 6 నెలల సంవత్సరం వాళ్ళ మొహం చూడకుండా సడన్గా తిరిగి వస్తే అదే ఎందుకంటే అది ఎదిగే వయసు కాబట్టి, ఎదిగే వయసులో తొందరగా 1 సంవత్సరం నుంచి 15 ఏళ్ళ దాకా దడ హైట్ వచ్చేయడం, వెయిట్ వచ్చేయడం, లావ్ ఎక్కడం, అది కూడా ఎదిగే వయసులో. అది కాకపోతే ఇంకేమవుతుంది. అంటే ఇక్కడ ఈయన కృష్ణుడు స్వయంగా ప్రజ్వరిల్లడి అగ్ని. మీరంతా కూడా కిచెన్లో పనిచేస్తున్నారు, చూస్తానంటారు, టన్నులు బూడిదైపోతారు. ఒకసారి మంట రాజుకుందంటే వేస్తుంటే అంటుకుపోతుంది. ఆ రకంగా భగవన్నామం అనేటిది, ఆ భగవన్నామం కాదు, 2 అక్షరాలు ఉండేటువంటి కృష్ణ రామ హరి. మహామంత్రం అంతా కూడా అనలేకపోయినా మాకు ఈ స్థలం ఇచ్చిన ఆయన పోలిపోయింది శేషయ్య, అనిల్ కుమార్ వాళ్ళ పెద్ద నాన్న అవుతాడు. పాపం ఇంత నేనెవడో తెలీదు, కానీ కృష్ణుడికి అన్నీ తెలుసు. నేనెవడో తెలీదు, కానీ మీరు తీసుకొచ్చి ఆయన ఊళ్ళో వాళ్ళని చెప్పారు, నీ పేరు మీద కళ్యాణ మండపం కడతామయ్యా నాయన, నీ పేరు మీద కృష్ణుడి గుడి మేము కడతామయ్యా. వాడవాడు తెలియని వాడికి నేస్తా వాళ్ళ దగ్గర ఏముందని. అప్పుడు మా దగ్గర ఏం లేదు కదా, రాజశేఖర్ నా దగ్గర ఏముందని వాళ్ళకి ఇస్తా ఉంటాడు. ఎప్పుడు కడతాడు, ఏం పలుకుబడి ఉంది వాళ్ళకి. వాళ్ళంతా కూడా పలుకుబడి ఉండే కమ్యూనిటీ. మనమంతా యాదవులంతా కలిసి కళ్యాణ మండపం కట్టి పారేద్దాం, యాదవులంతా కలిసి కృష్ణుడి మందిరం కట్టేద్దాం. ఈయనవాడో తెలియదు, వచ్చి అన్నాడు ఉంటాడు తెలియదు, ఏం చేయగలదో తెలియదు, వెలిగిస్తా అంటాడు. ఇది ఎన్ని మాట్లాడు మాకు ఇచ్చేసా అంటే ఇచ్చేసాక మాట్లాడు మాకండి అంటే ఆయన ఒక ప్రిన్సిపల్డ్ వ్యక్తి. సరే మనకి ఎంత చేశాడు నెల్లూరులో. ఇప్పుడు దీని విలువ అంకణం 8 లక్షలు. ఇక్కడ ఇది 220 అంకణాలు ఉన్నాయి. 220 అంటే 8 లక్షలు. ఓ అమ్మ, ఈ ల్యాండ్ విలువ ఇప్పుడు మీరు ఎత్తే ఆ రోజుల్లో 9,000 ఉండేది.
అంకణం 9,000, అంకణం 9 లక్షలు అయింది. 9,000 ఎక్కడ, 9 లక్షలు ఎక్కడ. పాయింట్ వచ్చి సరే మనకి ఎంత చేశాడు ఈయన. కొద్దిగా పాపం మాంసాహారం తినేవాడు, అలవాటు తెలియదు. అంత బాగా ముసలాయన 85 దాటి రాజశేఖర్ మేము అనుకున్నాం కనీసం ఈయన సత్య లోపల మాంసం వదిలిపెడితే బాగుంటుంది. ప్లస్ ఈయన ఈ హరే కృష్ణ మంత్రం ఒక్కటి నేర్చుకుంటే చాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇంకా కూర్చున్నాం ఆయన వెనకాల పడి, ఎంత చెప్పండి ఏం చెప్పండి ఆయన ఏమి ఈ సీక్వెన్స్ ఏం పట్టించుకోడు. హరే కృష్ణ హరే రామ్ స్వామి, హరే కృష్ణ. మేమే జస్ట్ చాలా బాగుంది ఈ మాత్రం అంటూ ఉండే, మాకు మహామంత్రం వినిపించక్కర్లేదు అంటే డైరెక్ట్ సింపుల్ వ్యక్తి, అమాయకుడిలాగా. అంటే శ్రద్ధ ఉంది, నేర్చుకోలేడు. 100 సార్లు చెప్పినా కూడా అంతా వింటాడు. చెప్పాయంటే హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ, ఆయన నీకు అదే చాలని చెప్పి వదిలిపెట్టాం. రెండోది మాంసాహారం. మాంసాహారం అది చెప్పాం, ఆల్రెడీ ఇంకా తిన్నన్నాడు. అప్పుడు దాకా తింటున్నాడు. వాళ్ళ ఇళ్ళలో పండగ అన్నా పార్టీ అన్నా మాంసం ఉండాల్సిందే. నేను ఆ స్థాయికి మాట ఇచ్చాను, రే నోడు బలవంతం చేయమాకండి, ప్రశ్నే లేదు మాట. వాళ్ళు భయపడిపోయారు. ఆయన దగ్గర 10 కోట్లు 11 కోట్లు చెప్పేవాడు మాకు. నా ఆస్తులో 12 కోట్లు దాకా ఉంటుంది సార్. నాకు ఎవరు పిల్లలు లేరు. మీరు నా మాంసాహారం వదిలిపించారు, నాకు హరే రామ హరే కృష్ణ నేర్పించారు. అంటే అంతా మీకే రాయాలన్నాడు, అంతా మీకే రాయాలన్నాడు. వాళ్ళకి తెలిసింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించారు. కాళ్ళు ఎరగొడతా మీరు ఆయన దగ్గరికి వచ్చారంటే ఇచ్చింది చాలు, పండి ఇక్కడి నుంచి. మనకెందుకు వచ్చిందో బాబు, దేవుడు చేయాలంటే ఇంకో రకంగా వస్తుంది. అది కూడా ఆఫ్ చేసి వాళ్ళ అడ్వకేట్ ఉండేవాడు, వాసుదేవరావు గారు అడ్వకేట్. వాళ్ళ ఆమె ఆయన చనిపోతే వాళ్ళ ఆమె చూడడానికి వెళ్ళాం. కట్టలేదు మనకి ఇంత పని చేశాడు, దగ్గరికి వెళ్ళాం. అంటే ఆమె కూడా ఆతృత్వం, కానీ వీళ్ళు నన్ను బతకనేరు, అంత కాజేస్తారు. మీరు మ్యాజిస్ట్రేట్ని ఇక్కడికి పిలవండి, నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోండి. మమ్మల్ని బెదిరించారు కాబట్టి మేము పోయే ప్రశ్న లేదు. ఆయన దగ్గరికి వాసుదేవరావు లేదు పోయాము. వాళ్ళు అమ్మంతా కూర్చొని నేను పడ్డా అంటే నన్ను బతకలేరు వాళ్ళు, అంత భయం అంటే వాళ్ళ దౌర్జన్యం గురించి. మనం అనుకున్నాం సరే. అప్పటి నుంచి బంద్, వాళ్ళ ఇంటికి పోవడం. పాపం ఎప్పుడు చచ్చిపోయింది మాకేం చెప్పలేదు. అప్పుడు దాకా సింపుల్. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది భక్తి, అది ప్రారంభం అవుతుంది భగవన్ నామంతో. అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, దాని చమత్కారం ఏంది ఎవరు చెప్పలేరు. ఎక్కడి దాకా ప్రభుపాద ముసలాడు అమెరికా పోతే చస్తాడు, ప్రచారం చేయడం అది వదిలిపెట్టు, అది పోతే అసలు బతకలేవు. నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ వాడికి అర్థమవుతుంది. అంటే పళ్ళు ఊడిపోయి ఇండియన్ అమెరికాలో మేము కూడా వయసులో పోయినప్పుడు, మేము అమెరికాలో డాక్టర్గా పనిచేయాలంటే అమెరికా వాడు ఇంగ్లీష్లో అర్థం చేసుకోకపోతే అది చూస్తారు కదా, వాడు చెప్పి నీకు అర్థం కాకపోతే పేషెంట్కి ఏం మందిస్తారు అని మేము తంటాలు. నేను మాట్లాడినప్పుడు అలా సెయిట్ అగైన్, వాడు మాట్లాడినప్పుడు సెయిట్ అగైన్, మళ్ళీ చెప్పండి. నేను ఏమైనా మాట్లాడి మళ్ళీ చెప్పాయి అంటాడు, వాడు మాట్లాడితే మళ్ళీ చెప్పాయి అంటాడు. ఉంటుంది మనం మాట్లాడే యాస అలా తేడా ఉంటుంది. మనం మాట్లాడే అర్థం కాదు వాళ్ళకి.
కొన్నాళ్ళు ఉంటే కానీ అది ప్రభుత్వంతో ఉంటే శిష్యులందరూ ఇండియన్ లాగానే ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభించింది. ప్రభుత్వ వెనకాల పడి ప్రతి శబ్దం ఇంట వాళ్ళు కూడా అటక తయారైపోయారు. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభుత్వ విదేశీ శిష్యులు మాట్లాడుతుంటే వాళ్ళు ఫారినర్స్ మాట్లాడినట్టుగా ఉండదు. ఇండియన్స్ ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా అంటే ప్రభుత్వ 10-12 ఏళ్ళు ఉండేప్పటికీ ప్రతి పొల్లు అక్షరం ఆయన దగ్గర నుంచి వింటా వాళ్ళ జీవితానికి సర్వస్వం అయిపోయి అంటే వాళ్ళు గర్వంగా ఇండియన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభించారు. ఆ రకంగా మనం వాళ్ళు మాట్లాడుతుంటే మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ శాత్ కృష్ణనామ చరితాది స్థితాప్య విద్య పిత్తోపతప్య రసనస్య నరోచికాను కింత్వాదరుదిను ఏ రంగా రోగాలు అనేటివి మెల్లగా ఆ టైం అయ్యేప్పటికి మెల్లమెల్లగా కొద్దిగా నొప్పి తగ్గింది, ఇంకా నొప్పిగా ఉంది. ఏంగా నొప్పిపోయిందనో తగ్గుతుందంట. ఏదైనా కూడా అంటే కాలం అనేటువంటిది, చావు అనేటువంటిది మనకి తెలియకుండా మన ఆక్రమిస్తుంది. తెలియకుండా ఒక్కొక్క రోజు చావు దగ్గర అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు తెలియటల్లా. కానీ ఒకరోజు మనం కొద్దిగా మంచంలో పడిపోయి మనం మూల పడిపోయి కదలలేక ఈ సంసారంలో కాలం అనేటువంటిది అలా మైమరిపిస్తూ ఉంటుంది మనల్ని. భక్తి అనేటువంటిది హరే కృష్ణ హరే రామ అన్న నాకేం కలిగింది అది నువ్వు ఒకసారి అన్నప్పుడు మనకేం తెలియటం లేదు. మెల్లమెల్లగా అంటే తెలుస్తుంది. ఆ మాత్రం మీరు తెలిసి వచ్చింది కాబట్టి మీరు రోజు నియమం తప్పకుండా చేసుకుంటున్నారు. నామ రూప గుణ లీలల పరికరులు. ఒక నామంతోనే వాడేవాడు భాగవతం చదువుకుంటున్నాడు, శ్రద్ధగా నామం జపం చేస్తున్నాడు. వాడికంటే ఎక్కువ మీకు భగవంతుడు కావాలంటే వాళ్ళంతా అంటే వాల్మీకి ఆయన పరమ కిరాతకుడు. అట్లాగే కృష్ణదాస్ కవిరాజుకి వస్తారు 97 ఏళ్ళు. అప్పుడు ఆయన రాయమన్నారు. 97 ఏళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటాడు, ఏం రాస్తాడు, ఎంత రాస్తాడు. కానీ భగవంతుడు కావాలంటే అంటే కాబట్టి గొప్ప భక్తుడు మామూలు భక్తుడు అంటే తేడా ఏంది అంటే ఏంది చెప్పండి. ఇంతసేపు మాట్లాడుతూ వచ్చా. గొప్ప భక్తుడికి మామూలు భక్తుడికి తేడా ఏంది? నమ్మకంలో, భగవన్నామంలో నమ్మకం. ఇప్పుడు భగవన్నామంలో ఎంత నమ్మకం ఉంటే మీరు అంత ఎదిగిన భక్తులు. భగవన్నామం కాకుండా మీ తెలివితేటలు, మీ చాతుర్యం ఇటు చేయాలి అటు చేయాలి ఎందుకు పనికిరాదు. నెమ్మదిగా భక్తులు శ్రద్ధగా భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చేయనిస్తున్నాడు, భగవంతుడు నన్ను మధ్యలో పెట్టి చేస్తున్నాడు. ఈ రకంగా అది భక్తులకి సందేహమేం లేదు. ఆధ్యాత్మిక కార్యాలు భౌతిక బుద్ధితో చేయలేము మనం. ఆధ్యాత్మిక కార్యాలు రాధారాణి అనుకంప, రాధారాణి అనుగ్రహంతో అది మనం ఎంత నమ్మకంగా చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు మనల్ని పనిముట్లాగా పెట్టుకుని మన ద్వారా అంటే ఇక్కడ ఎవరు కాదు అనర్హులు భక్తికి. భక్తికి పనికిరాని వాడు ఎవడు. ఏ రకంగా ఇన్ని మొక్కలు ఉన్నాయి ప్రపంచంలో. ఔషధ జ్ఞానం ఉన్నవాడు ప్రతి మొక్కకి ఏదో గుణం ఉంటుంది, దాన్ని దేనికో దానికి విరుడిగా వాడచ్చు. మనకి అంత తెలివితేటలేదు కాబట్టి మనకి ఏదో తులసాకు గురించి తెలుసు, 4 ఆకుల గురించి తెలుసు.
కానీ ఎవరికి ఎంత లోతుగా జ్ఞానం ఉండదు. వాళ్ళంతా ఏ ప్రతి ఆకులో కూడా ఏదో ఔషధీయ గుణం ఉంటుంది, మనం తెలుసుకుంటూ ఉంటే. ఆ రకంగా భక్తికి వీడు చేయలేడు భక్తి, వీడు పెద్ద తాగుబోతూ వీడేం భక్తి చేస్తాడు, మన పొరపాటు. తాగుబోతులు భక్తి చేసి గొప్పవాళ్ళు అయిపోయి ఉన్నారు. మహా పండితులు భక్తి చేయకుండా అది సంసారంలో పడి కొట్టుకుపోయినాడు ఉన్నారు రెండు. అంటే అందుకని ఇక్కడ కృష్ణుడు తేల్చి తేల్చి మళ్ళీ మళ్ళీ చదువుతాడు, భక్తి 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 భక్తి. భక్తి అంటే భగవాన్, భక్తి, భక్త. భగవాన్ భక్తి అనగానే దానికి భగవంతుడు ఉండాలా. యోగా అంటే మనకి తెలియదు, యోగా అంటే ఏదో ఆసనాలు వేయడం. భక్తి అంటే వెంటనే దేవుడు కూడా దానిలో వచ్చేసాడు. భగవంతుడు లేకపోతే ఎవరు భక్తి చేస్తున్నావు? నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు చేసేది భక్తి ఎలా అవుతుంది? అంటే భక్తి అనగానే మనం నువ్వు భక్తులై ఉండాలా. ఫిలిం యాక్టర్లు కూడా, ఫిలిం ఆర్టిస్టులు కూడా పాడుతూ ఉంటారు మంచి మంచి పాటలు. వాళ్ళని ఎవరు భక్తులు అన్నారు. నేను వాళ్ళు దేనికోసం బతుకుతున్నారు, వాళ్ళ బతుకు ఎలా ఉంది, గొంతును అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. అది ఈ పాట కావచ్చు, ఆ పాట కావచ్చు, వాడికి పాటతో సంబంధం లేదు. ఒకేం డబ్బులు ఇస్తారు ఆ పాట పాడితే. ఒక పాట పాడాయంటే 30,000 ఇవ్వాలి. అంత తలరాతలు, గొప్పతనం కూడా కదా. ఒకసారి వెనకలేదు వాట్సాప్లో వచ్చింది, ఒక గొప్ప సింగర్ పాడేది. రైల్వే స్టేషన్ ఒక అడుగు తినేవాడు పాడుతున్నాడు. జనాలందరికీ ఒరిజినల్గా ఆ లతా మంగేశ్వర్ పాడుతున్నట్టు, ఎవడరా పాడుతుంది అంత చూస్తే ఒక అడుగు తినేవా పాడుతుంది. దానికి ఏమీ లేదు, స్వరజ్ఞానం లేదు, పాడుతాడు. అంటే ఈ గొంతు అనేటువంటిది, కంఠం అనేటువంటిది భగవంతుడు ఇచ్చింది. కానీ భక్తి అనేది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవచ్చు. భగవంతుడు నేను వీడికే భక్తిస్తే అట్లుందే. భగవంతుడు అందరినీ చేయవే అంటున్నాడు. భగవంతుడు అందరినీ చేయమంటున్నాడు కదా భగవద్గీతలో. ఆముఖంగా అందరూ నా భక్తుల కంటే సుఖంగా ఉంటాడు. అర్జునుడు ఒక్కడికే ఆయన చోటల్లా, అర్జునుడు మధ్యలో పెట్టి మనందరికి చెబుతున్నాడు. అంటే మనకి ప్రతిభలు, మనకి నైపుణ్యాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. భక్తి అనేటువంటిది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎంత సంపాదించుకుంటే మీరు అంత భక్తులు అవుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम देखते रहते कि जब खत्म हो जाएगा जाएंगे खाने के लिए। इतना जल्दी क्या है, अभी तो शुरू हुआ है क्लास। ఉద్ధవ ప్రజ్వరేళ్ళడి అగ్ని కాష్టమును భస్మము చేసినట్లు నా ఎడ చేసిన భక్తి. అదే ఉపదేశ అమృతంలో కృష్ణనామంతో ప్రారంభించి ఇంకో శ్లోకం ఉంది. తన్నామరూప చరితాది సుకీర్తనాను. నెక్స్ట్ లైన్, తన్నామరూప చరితాది సుకీర్తనాను. స్మృత్యే క్రమేణ రసన మనసి నియోజ్య తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామి కాలం నయేదఖిల ఇత్యుపదేశ సారం. అన్ని ఉపదేశాల సారం ఏంటంటే ఎంత ఎక్కువ సమయం నువ్వు ఆ కృష్ణుడి చింతనలో గడుపుతావో అదే నువ్వు సంపాదించుకోవడం. మిగతాదంతా కూడా అది గొడ్డు చాకిరి, వెట్టి చాకిరి, నీతో పోయేది ఏమీ లేదు. అంటే తన్నామ రూప చరితాది సుకీర్తన. మనం భాగవతం చదువుకుంటూ ఉండొచ్చు,
జపం చేస్తూ ఉండటం, చర్చిస్తూ ఉండటం, ఏదో రకంగా మనసుని కృష్ణుడి నిలబెట్టడం. తన్నామ రూప చరితాది సుకీర్తనాను స్మృత్యే క్రమేణ. క్రమేణ అంటున్నాడు అక్కడ కూడా. మనం ఇందాక నుంచి చెప్పుకుందంటే కూడా క్రమేణ, తెలియకుండానే. క్రమేణ అంటే మనం ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తడానికి మనకి ఎంత టైం పట్టింది. రోజు పరిగెడుతూ ఉండు, ఇది తెలియకుండానే టైం తగ్గిపోతుంది. మరి గంట బట్టి ఉంటే పరిగెడుతూ ఉంటే స్టామినా వస్తుంది, నీలో పికప్ వస్తుంది, నీకు తెలియకుండా స్పీడ్. పిల్లకాయలంతా నడవడం అట్లాగే నడుస్తారు. పిల్లవాళ్ళలో నడవాలని కోరుకుంటుంది. అమ్మాయిని చూస్తూ వచ్చాం కదా, హేమశ్రీ మన ముందే పుట్టింది. పుట్టినప్పుడు అంతా స్టేజ్లు గమనిస్తాను. ఇప్పుడు అటు ఇటు పరిగెడతాను, అది ఇంకా వేగంగా గట్టిగా అని తెలియకుండానే అదేవిధంగా స్మృత్యే క్రమేణ రసన మనస్సు నియోజ్య. అది నాలుక మీద ఆడుతున్నట్టు ఉంటుంది భగవన్నామం, కానీ మెల్లిగా హృదయంలో గూడు చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే హృదయంలో అది గూడు చేసుకుని ఉండడం ప్రారంభమవుతుందో మనస్సు నియోజ్య తిష్టను తదిన. అప్పుడు మనకి ఇష్టం ఉండదు. నిన్నేదో మీరు అంటున్నారా, ఇవన్నీ మాకేమైందో బయట సంసారం తిరగడానికి, అంటే అదొక మెంటల్ హాస్పిటల్ లాగా. బయట ప్రపంచం ఇక్కడ మనం ఏ విధంగా కాలక్షేపం చేస్తున్నాం, ఎప్పుడు అది ఇది దేవుడి గురించి ఈ ప్రశాంతత అలవాటు అయింది. బయటకు వెళ్తే అవన్నీ చూసి ఎందురా బాబు, అంత పప్పు అన్నం కోసం ఇంత కింద మీద పడుతున్నారు, అంత పప్పు అన్నం కోసం ఈయన అబద్ధాలు, ఇంత కష్టాలు పడుతున్నారు. మనం ఏమి పైసా లేకుండా మన మందిలో పడి తింటున్నాం. వీళ్ళంతా కూడా ఎందుకు కృష్ణనామాన్ని నమ్ముకోరు అనేది భక్తులకు వచ్చేటువంటి ఇది ఆలోచన. తిష్టన్ రజే అంటే మందిరంలో ఉండిపోవడం, కానీ లేదా భగవంతుడి ధామం ఏదైనా ఒకటి. ఇది కూడా భగవంతుడు. ఎక్కడైతే భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాం. మనం బృందావనం పోతే ప్రతి చోట బృందావనం అంటే కృష్ణుడిది. కృష్ణుడు ఇక్కడ తిరిగి ఉంటాడు, ఇక్కడ ఏదో చేస్తుంటాడు, ఇక్కడ ఉండి ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు. బృందావనం అంటే అంతే కదా, కృష్ణుడితో సంబంధించింది. తిష్టన్ హృదయ తదనురాగి జనానుగామి కాలం నయేదకిల నిత్యోపదేశ సారం. ఎవరికైతే సారం తెలిసిపోతుందో ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాడంటే, నేను ఎంత తప్పనిసరి ఈ శరీరానికి అంత నేను ఈ సంసారంలో తలకాయ పెడతా, లేకపోతే నాకు ఈ కుటుంబాలతో పనేంది, ఈ సంసారాలతో పనేంది, బయట ప్రపంచం నాకు అంటే ఎవడి మన ప్రపంచం మంది. ఇదే ప్రపంచంలో భక్తులు భగవంతుని మర్చిపోలేకపోతున్నారు, వాడు భగవంతుని గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు. ఇదే ప్రపంచం. నా భక్తుల పాపములన్నింటినీ పూర్తిగా దగ్ధమనర్చును. జ్వలించడే అగ్ని పోలిన భక్తి ఇక్కడ భగవంతుడు సూచించున్నాడు. జాగ్రత్తగా గమనించవాలి. నామబలంపై పాపము చేయట గొప్ప అపరాధము. మనం అంతా కూడా మన మనస్సుని ఇంకా టైం మనకి అంటే ఒకసారి అంటున్నాం, కానీ మనసు మీద ప్రభావం లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనం అప్పుడు ఈసారికి మనందరికి కూడా అనుభవం, బస్ ఈసారికి చేసేద్దాం, ఆ తర్వాత నుంచి మళ్ళీ గట్టిగా నియమం పెట్టుకున్నాం అట్ట 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 అట్ట. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ నామబలంపై ఎన్నో అపరాధం. ఇది నామాపరాధాలు 7వది. భగవన్నామ ప్రతాపంతో పాప పనులు చేయట, అది చాలా గొప్ప అపరాధం. మనం భగవన్నామం అనేది లోపల ఉండేటువంటి అపరాధాలన్నీ పోవడానికి. అంతేగాని ఇప్పుడు ఈ రోజుకి మనం ఈ పని చేసేద్దాం, ఈ అనుభేదం, అది రేపటి నుంచి చెప్పం అంటే ఆ రేపు ఎప్పుడు రాదు. అది
ఏ రోజు కరెక్ట్గా సాకులు చెప్పుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటాం. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కాబట్టి. శ్రద్ధావంతుడు భక్తుడు కృష్ణుడినే తన జీవితమునందు ఏకైక లక్ష్యముగా స్వీకరించిన అపరిపక్వత వల్ల, పూర్వ చెడు అలవాట్ల వల్ల అతడు ఇంద్రియముల ఒత్తిడికి గురియగుచుండవచ్చును. ఒకవేళ దైవవశమైనటి భక్తుడు వాటికి ఎరై అతడు భ్రష్టుడైనా కూడా ప్రజల అగ్ని అతనికి భగవన్నామే నమ్మకం కలిగింది, వదిలిపెట్టాడు. ఒక పొరపాటు, రెండు పొరపాట్లు, కానీ నామే నమ్మకం కుదిరితే నేను తప్పకుండా బయటపడగలను నమ్మకం. సో ఎవరైతే ఎంత నమ్మకంతో మనం భగవన్నామం అంటూ ఉంటే అతని పాపములు వెంటనే భస్మీపటలం కావించను. కృష్ణుడు మహిమాన్వితుడు. కృష్ణ శబ్దాన్ని మించి, కృష్ణుడిని మించి ఈ సృష్టిలో కృష్ణుడితో సమానమైనటువంటి వాడు లేదంటే ఇంకెక్కువే ఉంది. భగవద్గీతలో శ్లోకం వస్తుంది, 9వ అధ్యాయంలో భగవంతుడు ఆయన నాతో సమానమైనటువంటి, నాకంటే మిక్కిలైనటువంటి సత్యం మరొకటి లేదు. వాటి శ్లోకం ఇదండి. భగవంతుడు 9వ అధ్యాయంలో మత్త పరతరం నాణ్యత్, నాకంటే వేరొక సత్యం మిగిలిన, మత్త పరతరం, నాకంటే వేరుగా ఇంకోటి, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తిదని ఏదీ లేదు. అంటే కృష్ణుని మించి శక్తివంతుడు ఎవడు ఉండే అవకాశం లేదు. ప్రపంచం అంతా ఒకటి, ఇంద్రుడు, చంద్రుడు, శివుడు, సూర్యుడు, మనుషులందరూ, ఏనుగులు అన్నీ కలిపి ఒక పక్క, కృష్ణుడు ఒకడు ఒక పక్క. ఎవరు గెలుస్తారు? మొత్తం అందరూ అంటే కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు ఒక పక్క. లెక్కల కృష్ణుడు ఏ యుద్ధం కూడా చేయక్కల, ఒరే మీరంతా ఫినిష్, టప్ 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 పడిపోతారంట. ఇది అంత ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. అందరికీ ఆ శక్తులు ఇచ్చింది కూడా ఆయన. శక్తులు ఆయన తీసి పారేయలేడు, ఆయన్ని ఒక క్షణంలో తీసి పారేస్తాడు. అంటే కృష్ణుడికి సమానమైనటువంటిది లేదంటే కృష్ణుడికి మించింది ఇంకా ఉండే అవకాశం లేదు. అలాగే కృష్ణనామాన్ని మించి మీకు ఏమన్నా ఉండొచ్చు, కృష్ణనామం మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఏ దుస్థితిలో ఏ సమస్యలు పడిపోతారో మీకే తెలియదు. మీ కృష్ణనామంలో నమ్మకం ఉంటే అన్ని సమస్యలైనా కూడా, మహాభారత గురించి రాస్తాం. మహాభారతాన్ని సముద్రము, తిమింగలాలు, జలగలు, షార్కులు, వాటిలో చిన్న చేప ఏం చేయగలుగుతుంది? అర్జునుడు ఆ విధంగా మహాభారత యుద్ధంలో అందరం వీడని కుర్రాడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు అన్నగారు కదా అర్జునుడికి. యుధిష్ఠిరుడి కంటే కూడా పెద్ద మొదటి పుట్టాడు ఆయన కుంతీదేవికి. అంటే తర్వాత ఈయన మనం ఎంత అనుకున్నాను, కానీ అది వచ్చి బయట క్యాలిక్యులేషన్, బలాబలాలు క్యాలిక్యులేషన్లో కౌరవులే అంచనా, ఎంతమంది ఉంటే ఆ కౌరవులే గెలవాల్సి ఉంటుంది అన్నట్టుగా. కానీ తేడా ఒక కృష్ణుడు అర్జునుడితో పాటు ఉన్నాడు, బస్ ఫినిష్. అంతగా చూస్తాను. విజేత ఎవరంటే అర్జునుడు విజేతగా డిక్లేర్ అయ్యాడు. అర్జునుడు గెలిచాడు. మహాభారత యుద్ధాన్ని 5 పాండవులు గెలిచారు. కానీ ఇక్కడ చెబుతున్నాడు, శ్రద్ధావంతుడు భక్తుడు కృష్ణుడిని తన జీవితం ముందు ఏకైక లక్ష్యముగా
ఒకవేళ దైవోత్సవం అట్టి భక్తుడు పతనాన్ని పొందినా కూడా అతనికి ఉండేటువంటి నమ్మకం వల్ల క్షిప్రం భవతి ధర్మాత్మ. మనం ఏ రకంగా ఒక బంతిని కొడితే బంతిని కిందకి ఇచ్చాం, ఎంత గట్టిగా కిందకి ఇస్తే అంత గట్టిగా పైకి గుళ్ళేస్తుంది. గట్టి కొట్టాం కాబట్టి ఇంక పైకి లేదు, కానీ ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తాం. కాబట్టి భక్తుడికి ఏది జరిగినా సోపానాల్లాగా, మెట్లలాగా, దాని అంటే స్ప్రింగ్ యాక్షన్ ఆ రకంగా పనిచేసి భక్తులు ఈ అసాధ్యమైనటువంటి ఈ మాయ నుంచి అందరూ మాయలో పడి కొట్టుకుంటున్నారు. అందుకని వాళ్ళు భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు భక్తులు ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కానీ ఎవడైతే కృష్ణనామాన్ని పట్టుకున్నాడో మెల్లిగా ఆ వ్యక్తి చదువు లేని వాడైనా, వాడు మూర్ఖుడైనా, వాడు సామాన్య వ్యక్తి అయినా, వాడు పాపాత్ముడైనా చూస్తూ పరివర్తన, మహత్ పరివర్తన. కృష్ణ భగవానుడు అతని పాపములను వెంటనే భస్మీపట్లము చేయను. కృష్ణుడు మహిమాన్వితుడు. ఆ దేవదేవుని ఐకాంతిక శరణ పొందినవాడు భగవద్భక్తి యొక్క అద్వితీయ ఫలాల్ని మనం ఎన్నో జన్మల తర్వాత చూడాల్సింది. మీరేదో ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటారు, అది మీకుండేటువంటి తెలివితేటలు ఈ జన్మలో మన వయసు అయిపోయింది, ఆ పోటీలో మనం రాలేము. కానీ మీరు భక్తి చేస్తూ ఉంటే ఐఏఎస్ ఆఫీస్ వచ్చి మీ కాళ్ళు తాకి మిమ్మల్ని అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు అయినట్టే కదా, మీరు అయినట్టే కదా. అంటే మీకు ఇంకా షార్ట్ కట్ ఉంది. వాడు ఎంత కష్టపడి ఐఏఎస్ కానీ నేను భక్తిలో ముందుకు పోయంటే వాడే నాకు మన భూమిగా నిలబడి దండాలు పెట్టి కాళ్ళు తాకి ఇంటికి పిలుచుకెళ్ళి అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ